వాయుదేవుడు కూడా తపోదీక్షను స్వీకరించి 1000 సంవత్సరాల పాటు తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇక అగ్నిదేవుడు జటలు ధరించి తపోదీక్ష పూని 3000 సంవత్సరాల నిరాహారంగా సమాధిలో ఉండిపోయేసరికి ఆయన శిరస్సు నుంచి ఒక నూతన తేజోమండలం ఆవిర్భవించింది. అది సరాసరి స్వర్గలోకంలోకి వెళ్ళిపోయింది. అది ఆకాశంలో ఉన్న సూర్యమండలం కన్నా, తనకి మూలమైన అగ్నిదేవుడి కన్నా కూడా ఎక్కువ తేజోవంతంగా ఉంది. ఆ తేజస్సు యొక్క ప్రభావం వల్ల స్వర్గలోకంలోని అంధకారం పారిపోయి భూలోకానికి చేరింది. అనగా భూలోకంలో సకామ సాధకులు పరలోకాలకు ప్రయాణం చేసే ధూమ మార్గంగా మారింది. ఆకాశంలో ప్రకాశించే సూర్యదేవుడు తేజో విషయంలో ఇతర జీవులందరినీ మించిపోయి ఉంటాడు కదా. కానీ బ్రహ్మజ్ఞాన సాధకుల విషయంలో మాత్రం వారి తేజస్సును సూర్యుడు అతిక్రమించలేడు. అంటే వారు రాత్రి కాలంలో మరణించినా కూడా వారికి సూర్యకిరణాల్లోని అర్చిరాది మార్గం ద్వారా ప్రయాణం జరిగి మోక్షమే లభిస్తుంది. అయితే ముఖ్య విషయం ఏమిటంటే సకామ సాధకులకు ఈ నియమం వర్తించదు. వారు పగలు మరణించినా సరే ధూమ మార్గంలో ప్రయాణం చేసి పితృలోకాన్ని చేరవలసిందే. జనమేజయ, సూర్యుడి ప్రసక్తి వచ్చింది కనుక పుష్పమిత్రుడనే ఒక మహాసూర్యోపాసకుడి విషయం నీకు చెబుతాను. ఈ పుష్పమిత్రుడు ఒక యక్షుడు, అనేక దివ్యశక్తులు గలవాడు. ఇతడు కూడా పుష్కర క్షేత్రంలో మహేంద్రగిరి దగ్గర తీవ్రమైన తపస్సు మొదలుపెట్టాడు. ఇతడి తపస్సులో విశేషం ఏమిటంటే ఇతడు అనేక రూపాలను ధరించి అన్ని రూపాలతోనూ ఏకకాలంలో సూర్యోపాసన మొదలుపెట్టాడు. అందులో భాగంగా నేలపై మోకాళ్ల మీద కూర్చొని శిరస్సు పైకెత్తి కళ్ళు తెరిచి తన దృష్టిని సూర్యమండలం మీద కేంద్రీకరించాడు. అలా కేంద్రీకరించడం వల్ల అతడికి సూర్యమండలం చుట్టూ ఒక కాంతి వలయం ఉన్నట్టుగా కనిపించసాగింది. మధ్యలో ఉన్నటువంటి సూర్యబింబం ఒక గుండ్రని అద్దంగా కనిపించింది. ఇలా 1000 సంవత్సరాలు ఏకదాటిగా సూర్యోపాసన చేసేసరికి అతడికి తపస్సిద్ధి లభించింది. కానీ తన యక్ష జన్మకు కారణమైనటువంటి పుణ్యఫలం వల్ల తాను స్వర్గలోక సుఖాలను అనుభవిస్తే గాని తనకు పై జన్మ అందదని అతడికి అర్థమైంది. అందువల్ల అతడు తన తపస్సును ఆపి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళి అప్సరసలతో క్రీడించి తన పాత పుణ్యాన్ని ఖర్చు చేసుకొని అప్పుడు అతడు పై జన్మలో యక్షులకు, గుహ్యకులకు అంటే కిన్నరులకు కూడా అధిపతి అయినటువంటి కుబేరుడుగా జన్మించాడు. ఇక నాగజాతిలో శ్రేష్ఠుడైనటువంటి వాసుకి కూడా ఇతర దేవతలతో పాటు అక్కడే గొప్ప తపస్సు కూడా చేశాడు. అది చూసి ఆదిశేషుడు కూడా తపస్సు మొదలుపెట్టాడు. అయితే ఇతడి తపశ్చర్య మామూలు పద్ధతిలో కాకుండా విశేషంగా సాగింది. ఇతడు ఒక పెద్ద చెట్టెక్కి ఒక కొమ్మను చుట్టుకొని క్రిందికి వేలాడుతూ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అలా చేసేటప్పుడు ఇతడిలోని విషమంతా ఇతడి నాలుకల ద్వారా బొట్లు బొట్లుగా క్రిందపడి భూమి మీద పెద్ద విషరాశి ఏర్పడింది. దాని ప్రభావం వల్ల మానవ లోకంలోని సాధకులలో క్రోధము, ఉగ్రత్వము పెరిగి వాళ్ళ తపస్సులన్నీ చెడిపోవటం మొదలైంది. అంతేకాక ఈ విషరాశి యొక్క తేజస్సు భూమి మీద వివిధ సర్పాలలో ప్రవేశించి వాటి ద్వారా మానవులకు హాని కలిగజేస్తుంది. ఈ విషయాలను గమనించిన బ్రహ్మదేవుడు సర్పవిష పరిహారం కోసం గరుడ మంత్రాన్ని సృష్టి చేశాడు. ఆ మంత్రాన్ని, దాని ఉపాసనా విధానాలను గురువుల ద్వారా ఉపదేశం పొంది గరుడోపాసన చేసేవారికి విషసర్పాల భయం తొలగడమే కాకుండా ఇంద్రియాలను కలుషితం చేసే క్రోధాది దుర్గుణాల నివారణ కూడా జరుగుతుంది. జనమేజయ, ఈ మంత్రం రహస్యమైనది గనుక దీనిని నీకు నేను తంత్ర శాస్త్రోక్తమైనటువంటి
సాంకేత భాషలో చెబుతున్నాను. దాని వివరాలను నువ్వు గురువుల ద్వారా తెలుసుకొని నువ్వు కూడా ఉపాసన చేయవచ్చు. భూమిలో ఉండే రంధ్రాలలోకి అధోముఖంగా ప్రయాణం చేసే సర్పాలు ఎటువంటివో, ద్వేష క్రోధాల వెంట పరుగులు తీసే ఇంద్రియాదులు కూడా అటువంటివే. అందుకనే ఈ గరుడ మంత్రం కేవలం విష నివారణకు మాత్రమే కాక తపస్సాధకుల మనశ్శుద్ధికి కూడా పనిచేస్తుంది అని గమనించు. ఇక పర్వత జాతిలో హిమవంతుడు కూడా ఈ పుష్కర క్షేత్రంలోనే తపస్సు చేశాడు. ఇతడు విశేషించి హేమంత, శిశిర ఋతువుల్లో ఆ పుష్కర తీర్థంలోని జలంలో మునిగి పాదాలను నేలకు ఒత్తిపెట్టి చేతులను మాత్రం నీటిపైకెత్తి 1100 సంవత్సరాలు అఖండంగా తపస్సు చేశాడు. ఇతడు నీళ్లలో తపస్సు చేస్తుంటే ఇతడి జుట్టు నీళ్ల మీద తేలింది. ఆ జుట్టులో చేపలు ఆడుకొనేవి. అంటే ఇతడు జలస్తంభన విద్య పూర్వకంగా తపస్సు చేశాడు. జలస్తంభన విద్య అనేటువంటిది. ఇక భూమి దేవత పుష్కర తీర్థంలో తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సు రకరకాల మెలికలు తిరిగి సృష్టిలో రకరకాల మార్పులు తెచ్చింది. ఆ వివరాలు చెప్తాను. భూదేవి తపస్సు మొదలుపెట్టే ముందు వివిధ పుణ్యతీర్థాలకు వెళ్ళి అన్నిటిలోనూ పుణ్యస్నానాలు చేసి చివరికి బ్రహ్మగారి పుష్కర తీర్థానికి వచ్చింది. ఇక్కడ కూడా స్నానం పూర్తి అయ్యాక ఇక్కడే తపస్సులో మునిగిపోయింది. చాలా చాలా కాలం ఉండగా భూమిలోని జలమంతా గడ్డగట్టి ఆ మంచుగడ్డ చంద్రమండలంలోకి ప్రవేశించింది. ఇది జరుగుతూ ఉండగానే భూమిలోని మరికొంత జలాన్ని సూర్యుడు తన కిరణాలతో పైకి పీల్చుకోసాగాడు. ఆ కిరణాలతో పాటు భూమి కూడా సూర్యుడి వైపు పైకి ఆకర్షింపబడింది. అలా ఆమె ఆకాశంలోకి పైకి వెళుతున్న కొద్దీ ఆమెలో నుంచి ఒక కొత్త నది ఆవిర్భవించింది. ఆ నదే ఆకాశగంగా. ఇలా ఆకాశగంగ జన్మించాక భూదేవి చంద్రుడి యొక్క రూపాన్ని పొందింది. కొత్తగా పుట్టిన గంగాదేవి తను కూడా పుష్కర తీర్థానికి వచ్చి అక్కడ తపస్సు మొదలుపెట్టింది. ఈలోగా భూదేవిలో నుంచి సరస్వతీ నది అనే మరొక క్రొత్త నది పుట్టింది. ఈ నది మేరు శిఖరం నుంచి మందర పర్వతం దాకా ప్రవహిస్తూ తన తరంగ ధ్వనుల ద్వారా 4 వేదాలను గానం చేయటం మొదలుపెట్టింది. ఈ వేదగానం తపోమయమైన ఏకాగ్రచిత్తం ఉన్నవారికి మాత్రమే వినిపిస్తుంది. ఇతరులకు వినిపించదు ఈ గానము. ఆ విధంగా సరస్వతీ నది సలక్షణంగా చతుర్వేద గానం చేస్తుంటే ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ఉత్తములైన మహర్షులంతా ఆ గానాలను అందుకొని వారు కూడా ఆమెతో కలిసి గానం చేయటమే కాక తమ శిష్యులకు కూడా ఆ వేద గానాలను బోధించసాగారు. ఇలా సరస్వతీ నదీ దేవత వేదగానం చేస్తూ ఉండగా మధ్య మధ్యలో పరబ్రహ్మను ప్రతిపాదించే ఉపనిషత్తు భాగాలు వచ్చాయి. అవి వచ్చేసరికి ఆమె గానం ఆపేసి మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే పరబ్రహ్మతత్వం అనేది మాటలకు అందే విషయం కాదు. అందుకనే ఆ వేదాంత ఘట్టాలు వచ్చినప్పుడు ఆమె శబ్దోచ్చరణను ఆపేసి తన మౌన బోధనతోనే మహర్షులకు పరబ్రహ్మతత్వాన్ని అందించింది. అయితే కొందరు మహర్షులు ఈ మౌన భాషను అందుకోలేకపోయారు. అందువల్ల వారి కోసం సరస్వతీదేవి లక్షణావృత్తి అనేటువంటి పద్ధతిని ఆశ్రయించి పరోక్షంగా పరబ్రహ్మతత్వబోధ చేస్తూ ఉపనిషత్తులను శబ్దరూపంగా గానం చేసింది. దానివల్ల మధ్యమాధికారులైనటువంటి మహర్షులు కూడా ఉపనిషత్తత్వాన్ని అందుకోగలిగారు. ఈ విధంగా మహర్షులు సరస్వతీదేవిని అనుసరించి వేదగానం చేస్తూ ఉంటే గమనించిన ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు, వరుణవర్గము మొదలైనటువంటి దేవజాతుల వారు కూడా వేదాధ్యాయానికి అవసరమైన నియమాలన్నీ పాటిస్తూ తాము కూడా వేదగానం చేయసాగారు. వీళ్ళ వేదగానాలేగాక వారంతా పుష్కర తీర్థానికి చేరి తపస్సులు మొదలుపెట్టారు. ఇన్ని మాటలెందుకు,
ఆ ప్రాంతాలలో ఉండే క్రిమి కీటకాదులు కూడా తపోదీక్షకు ఉపక్రమించాయి. వీరంతా ఇలా తపస్సు చేస్తుంటే విష్ణుమూర్తి ఒక పక్క తాను కూడా తపోదీక్షలో ఉంటూనే మరొక చతుర్భుజ రూపాన్ని స్వీకరించి ఆ రూపంతో తపస్సు చేసే వారందరికీ రక్షణ కలిగించడం మొదలుపెట్టాడు. పూర్వమే తపస్సు మొదలుపెట్టినటువంటి అగ్నిదేవుడి యొక్క తపస్సు కూడా అనేక రూపాంతరాలను పొందింది. ఎందుకంటే ఈ అగ్నిదేవుడి యొక్క మూల రూపం విష్ణుదేవుడే. ఆ విష్ణుదేవుడు త్రేతాగ్నులను సృష్టి చేసి వాటి ద్వారా యజ్ఞయాగాదులను వృద్ధి చేశాడు. ఆ తరువాత ఈ అగ్నిదేవుడే సోమర స్వరూపంగా మారి ముల్లోకాలను వ్యాపించాడు. ఈ అగ్నిదేవుడే జీవుల కడుపులలో జఠరాగ్నిగా మారి ఆ జీవులకు పుష్టి కలిగించాడు. ఆ తర్వాత అగ్నిదేవుడు తన మనస్సును సహస్రార చక్రంలో లగ్నం చేసి పరబ్రహ్మ తాదాత్మ స్థితి అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా పూర్వం మధురాక్షస సంహార సమయంలో బతికి బయటపడి పారిపోయిన రాక్షసులు మళ్ళీ ఒక చోటుకు చేరి మళ్ళీ ఆయుధాలను సంపాదించుకొని దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆశతో పుష్కర తీర్థానికి వచ్చారు. అక్కడ విష్ణు స్వరూపుడైనటువంటి అగ్నిదేవుడు సమాధిలో ఉండటాన్ని గమనించిన రాక్షసులకు అకారణ వైరం పెరిగి ఆ అగ్నిదేవుడి మీద పర్వత శిఖరాలను వేసి కొట్టసాగారు. అయినా అగ్నిదేవుడు చలించలేదు. అప్పుడు ఆ రాక్షసులు తమ మాయాబాణంలో మేఘాలలాగా మారి అగ్నిదేవుడి మీద రాళ్ల వర్షం కురిపించారు. అయినా అగ్నిదేవుడి యొక్క తేజోబలం వల్ల ఆ రాళ్లన్నీ ఏమైపోయాయి? కాలి బూడిదైపోయాయి. ఆ తర్వాత రాక్షసులు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అగ్నిదేవుణ్ణి చలింపజేయలేకపోయారు. అప్పుడు ఆ రాక్షసులు భంగపడి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉగ్రమైన హింసాయుత భావాలతో తపస్సు చేయటం మొదలుపెట్టారు. అప్పుడు అగ్నిదేవుడు ఆ రాక్షసుల చుట్టూ తన విష్ణుమాయమైనటువంటి తేజస్సుతో మండిపోతూ వారిని దహించి వేశాడు. ఆ విధంగా అగ్నిదేవుడు దైత్యులను దహించడం గమనించిన విష్ణు భక్తులైన మహర్షులు ఆ అగ్నిని శాంతింపచేయటానికి వేద పారాయణలు చేశారు. ఆ పారాయణల ప్రభావం వల్ల ఆకాశంలో పెద్ద పెద్ద మేఘాలు పోగై పెద్ద వర్షాలు కురిసి ఆ అగ్ని జ్వాలలన్నీ శాంతించాయి. జనమేజయ, ఈ విధంగా దేవతలంతా శ్రీ మహావిష్ణువునే ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క రక్షణలోనే ఉంటూ ఆయన చూపించిన మార్గంలో తపస్సులను ఆచరించి ఆ తపస్సుల ద్వారా అనేక దివ్య శక్తులను సంపాదించారు. ద్వేషభావ హింసాభావ పరిపూరితులైనటువంటి దానవులు దీనికి భిన్నంగా క్రూరమైనటువంటి తపస్సు మొదలుపెట్టి కూడా పుణ్యం కలిసిరాక చాలా మటుకు భస్మైపోయారు కదా. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. కనుక సాధకులైన వారంతా విష్ణుమూర్తి యొక్క మార్గదర్శనంలో ధర్మబద్ధమైన తపస్సును ఆచరించేటప్పుడే వారికి బ్రహ్మత్వ సిద్ధి లభిస్తుంది అని వివరించడం కోసమే పుష్కర తీర్థంలో దేవతలంతా చేసిన తపో విధానాలను నీకు వివరించడం జరిగింది. ఇక నీకు ఇప్పుడు దేవతలు సాధించిన తప ఫలితాలను వివరిస్తాను. ఆ విధంగా చాలా కాలం తపస్సు చేసిన దేవతలు చివరికి తపోదీక్షలను చాలించి అక్కడే సమావేశమై ఆ క్షేత్రంలోనే ఒక మహాయజ్ఞం చేయాలని సంకల్పించారు. దానికి అనుగుణంగా వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క అగ్నికుండంలోంచే కొంత అగ్ని భాగాన్ని తీసుకొని వేరొక అగ్నికుండాన్ని ఏర్పరచుకొని దాంట్లో వేదోక్తమైన విధానంతో గొప్ప యజ్ఞం ఒకటి చేశారు. ఆ హోమకుండంలోని అగ్నిహోత్రుడు రోజు రోజుకి కాంతితో పెరిగిపోయి చివరికి యజ్ఞ పరిసమాప్తిలోకి వస్తూ ఉండగా ఆ యజ్ఞం కుండంలోంచి ఒక దివ్య పురుషుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన నూతన అగ్నిదేవుడి తేజో వైభవాన్ని గమనించిన దేవతా వృందం ఆయనకు బ్రహ్మదండము అనే పేరు పెట్టింది. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే యజ్ఞం, బ్రహ్మ అంటే జ్ఞానం.
వేదమయమైనటువంటి జ్ఞానమయమైన యజ్ఞంలో నుంచి పుట్టినటువంటి దివ్యశక్తి స్వరూపుడు గనుక ఆయనకు బ్రహ్మదండం అనే పేరు వచ్చింది. ఎప్పుడైతే దేవతలు తనకు బ్రహ్మదండం అని పేరు పెట్టారో అప్పుడు ఆ అగ్నిదేవుడు మరింత పెరిగి తన చేతుల్లో కత్తి, డాలు, ధనస్సు మొదలైన దివ్యాయుధాలను ధరించి దర్శనమిచ్చాడు. అది చూసిన విష్ణుదేవుడు తన రూపాన్ని పెంచుకొని అనేక చేతులు తెచ్చుకొని వాటితో గద, నాగలి, చక్రము, బాణము, డాలు, గొడ్డలి, శూలము, వజ్రము, ఖడ్గము, శక్తి, ధనస్సు, రోకలి అనే ఆయుధాలను ధరించాడు. నారాయణ మిత్రుడైన నరమహర్షి నాగలి, రోకలి ధరించాడు. దేవేంద్రుడు వజ్రాయుధం ధరించాడు. రుద్రదేవుడు శూలము, పినాకమనే ధనస్సు ధరించాడు. మృత్యుదేవత దండాన్ని, వరుణుడు పాశాన్ని, కాలదేవుడు శక్తి ఆయుధాన్ని, త్వష్ట ప్రజాపతి గొడ్డలిని, కుబేరుడు గండగొడ్డలిని ధరించాడు. వీళ్ళంతా ఫలితాలు వచ్చాయి వాళ్లకు. ఇతర దేవతలు కూడా అనేక నూతన ఆయుధాలను ధరించారు. అక్కడ పుట్టుకొచ్చాయి ఆ యజ్ఞం. ఇక దేవశిల్పులైనటువంటి విశ్వకర్మ మరియు త్వష్ట అనేవారు చాలా ఆయుధాలను ధరించారు. అప్పుడు విష్ణుదేవుడు సూర్యుడికి, రుద్రుడికి, ఇంద్రుడికి అగ్నిమాయులైనటువంటి రథాలను సృష్టి చేసి ఇచ్చాడు. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ రకరకాలైన విమానాలను, అనగా నివసించే భవనాలను, ఆకాశంలో విహరించే విమానాలను కూడా తయారు చేసి ఇచ్చారు. విష్ణుదేవుడు పుష్కరవనము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి తన శరీరం నుంచి కొంత భాగాన్ని విడదీసి దానిలో నుంచి దేవతా సైన్యాన్ని నిర్మించుకోమని దేవతలకు ఇచ్చాడు. దేవతల పక్షాన దేవశిల్పి అయినటువంటి త్వష్ట ఆ శక్తినంతా స్వీకరించి దేవతా సైన్యాన్ని నిర్మించి కూడా ఇచ్చాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ దేవతలు, దేవతా సైన్యాలు ఎక్కడ ఉండాలా అని ఆలోచించి తన నోటితో ద్యోహ ద్యోహ అని పలికాడు. ఆ శబ్దంలో నుంచి ద్యులోకం అనబడేటువంటి స్వర్గలోకం ఉద్భవించింది. దానిలోనే దేవతలు, వారి సేనలు, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు కూడా నివసించి సంచరించారు. దేవేంద్రుడు ద్యులోకాన్ని తన రాజ్యంగా చేసుకొని అక్కడి నుంచి తన శత్రువులైన దానవులను సంహరించడం ప్రారంభించాడు. ఇక బ్రహ్మదేవుడు ఉన్నట్టుండి అంతర్ధానమైపోయి బ్రహ్మదండం అనబడేటువంటి అగ్నిదేవుడిలో నుంచి ఐంద్రాస్త్రములు, ఆగ్నేయాస్త్రములు, వాయువ్యాస్త్రములు, రౌద్రాస్త్రములు అనే పేర్లతో 4 రకాల ఆయుధాల గుంపులను సృష్టి చేసి దేవతలకు ఇచ్చాడు. ఇక దైత్య, దానవ, రాక్షస జాతుల్లో జీవించి ఉన్నవారు కూడా దేవతలు చేసినట్లుగానే తపస్సు, యజ్ఞాలు చేసి దేవతల్లాగానే తాము కూడా ఆయుధాలను సంపాదించి కొంత సైన్యం కూడా సంపాదించి మహావీరులుగానే ఉన్నారు. కానీ వాళ్ళు తమ కామాది వికారాలను జయించలేకపోవడం వల్ల అధర్మ మార్గంలోకి వెళ్ళిపోయి దేవతల నుంచి విడిపోయి తమ రథాల మీద మందర పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ విడిగా జీవించసాగారు. అక్కడ వాళ్ళు తమ సొంత పద్ధతితో తమ తపస్సు కొనసాగించుకున్నారు. కానీ శ్రీ మహావిష్ణువు అనేకసార్లు స్వయంగా పూనుకొని ఆ రాక్షస సంఘాలను, వాళ్ళ చతురంగ సేనలను సంహరించాడు. జనమేజయ, ఈ విధంగా సత్వగుణం గల దేవతల తపోబలం విష్ణుమూర్తి యొక్క అండతో జయోన్ముఖం కాగా ఇక తమోగుణ ప్రధానుడైన రాక్షసుల తపస్సు వారికి అనేక సార్లు పరాజయాలను, వినాశాలను తెచ్చిపెట్టింది కదా. కనుక తపస్సు చేశామంటే చాలదు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.